గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్నైతే మనం సప్త శనివారం పూజ అయితే చేశాం కదండి. ఈరోజు మార్నింగ్ లేసాను, అంటే సండే అర్లీ మార్నింగ్ నిద్ర లేసానండి. నిద్ర లేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి చూడండి 5:45 అయిందండి. పూజ గదిలోకి వెళ్ళానండి. చూస్తే నూనె అయితే అలాగే ఉంది. నైట్ నూనె వేసి పడుకున్నాం కాబట్టి నూనె అలాగే ఉందండి. దీపం వెలుగుతూ ఉంది. స్వామివారికి ఈరోజు అయితే పూజ చేశానండి. అన్నీ కూడా నిర్మాల్యం అంతా కూడా క్లీన్ చేసేసి ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా పూలు పెట్టి స్వామివారికి నైవేద్యం సమర్పించి పూజనైతే చేశానండి. అయితే మనం పూజ చేయడమే కాదు, ఈ మొత్తం నిర్మాల్యం అంతా కూడా క్లీన్ చేయడం ఇదొక పెద్ద టాస్క్ అండి. ఇది కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోనే చేయాలి. పూజ చేసినట్లుగానే మనం ఎంతో ఓపికగా చేయాలండి. ఈ దీపాలన్నీ కూడా కడిగేయాలి. ప్రసాదాలన్నీ కూడా తీసేసానండి. మెయిన్ మధ్యలో గజలక్ష్మీదేవి దీపం మాత్రమే ఉంచేసి అందులోనే నూనె ఇంకొంచెం వడ్డించి పూజనైతే ఈరోజు కంప్లీట్ చేశానండి. ఈ ముడుపు మాత్రం స్వామివారి ఎదురుగా ఇలాగే ఉంచేస్తానండి. 7 శనివారాలు అంటే వడ్డీ వారంతో కూడా కలిపి 8 వారాలు చేస్తాం కదా. స్వామివారి చిత్రపటం కూడా ఇలాగే ఉంచి ప్రతి వారం కూడా ఈ పూజ గదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలాగే అరేంజ్ చేసుకుందామని అనుకున్నానండి. నాకైతే ఈ పూజ మొత్తం కంప్లీట్ అయ్యేదానికి 1/2 అవర్ పైనే పట్టిందండి. చూడండి 6:20 దాటింది టైము. సూర్యోదయం లోపల పూజ మొత్తం కంప్లీట్ చేయాలని మళ్ళీ ఇలా చేశానండి. ఇప్పటికి ఇంకా తెల్లవారం కూడా లేదండి. బయట తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి. మనం లోపల పూజ గదిలోనే కాదు, తులసి కోట ఉన్నవారైతే అమ్మవారి దగ్గర కూడా ఇలాగ పూజ చేసుకోవాలండి. ధూపం దీపం నైవేద్యం పెట్టేస్తే సరిపోతుంది. ఈ పిండి దీపాలు ఏం చేయాలని చాలామందికి డౌట్ వస్తుందండి. దీపాలు అయితే చూడండి మొత్తం అలాగే ఉన్నాయండి, ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. సేమ్ చేసినలాగే ఉన్నాయండి. కలర్ కొంచెం మారాయి అంతే. ఇలాంటి కొన్ని టిప్స్తో చేస్తే ఇలాగే ఉంటాయండి దీపాలు. మనం ముందు వీడియోలో కూడా టిప్స్ షేర్ చేశానండి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా టిప్స్ అన్ని షేర్ చేస్తానండి. ఈ దీపాలు అయితే ఆవుకి నైవేద్యంగా సమర్పించాలండి. అలా చేస్తే మన పూజకి సంపూర్ణ ఫలితం అయితే దక్కుతుందండి. నిర్మాల్యం అంతా కూడా చెట్టు పొదల్లో వేస్తే సరిపోతుందండి. ఈరోజు పూజ అయితే నాకు కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.